సో గులాబీ దళం వ్యూహం అంట. స్థానికం తర్వాతే బీఆర్ఎస్ కమిటీలు ముందుగా వేస్తే పార్టీకి నష్టమనే భావన, నేతల పనితనం బట్టి పదవులు, ఇప్పటికే నేతల పేర్ల సేకరణలో అధిష్టానం అని చెప్పి మనకి స్వేచ్ఛలో ఒక ఆర్టికల్ కనబడుతుంది. యాక్చువల్గా పోయిన నెలలోనే కరీంనగర్లో బీసీల సవ్వడి పెడదామని ప్లాన్ చేశారు. కేసీఆర్కి జ్వరం వచ్చిందనో, లేకపోతే పెద్దగా జనం రారనో, బీసీలు పార్టీ వైపు నిలబడతలేరనో, అంతర్గత కారణాల వల్లనో, అంటే ఈ కేటీఆర్ కవిత గొడవలు కావచ్చు, ఇలాంటి రకరకాల వాటి వల్ల కావచ్చు, పోస్ట్పోన్ అవుతా వచ్చింది. ఇప్పుడు కమిటీలు వేస్తే వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉంటుంది, పార్టీకి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని చెప్పి అసలు కమిటీలు కూడా వేయొద్దు, కమిటీలు వేయడం కూడా ఆపేద్దామనే ఆలోచన కూడా ఒకటి చెప్తున్నారు. కానీ పైకి ఏం చెప్తున్నారంటే ఇప్పుడే కమిటీలు వేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్టుకుంటారు, మళ్ళీ వర్గాలుగా విడిపోతారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత కమిటీలు వేస్తామని పైకి చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ సీన్ చూస్తే అసలు కమిటీలు వేసే పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉందా? అంత క్యాడర్ ఉందా? క్యాడర్ మొత్తం జారిపోయింది. దాదాపుగా బీజేపీ వైపు, కాంగ్రెస్ వైపు సర్దుకున్నారు. ఎవరు పార్టీ వైపు పెద్దగా ఉండట్లేదు. దట్టు పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదు, ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించట్లేదు అనే భావన ప్రజలతో పాటు కార్యకర్తల్లో కూడా బలంగా ఉంది. ఎందుకంటే కేటీఆర్ గతంలో ఎప్పుడో ఒక 3-4 నెలల క్రితమే ఆయన పాదయాత్ర చేస్తా అన్నాడు, అది ఆయన చేసింది లేదు. హరీష్ రావు కూడా కేవలం ఆయన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యాడు. కేసీఆర్ని చూసి చాలా లేని జనాలు మొత్తం. సో ఈ విధంగా పార్టీ పై స్థాయి వ్యక్తులు ఎవరు గ్రౌండ్ లెవెల్లో సమస్యలపైన ఎటువంటి ఒక పోరాటం కానీ, ఒక వ్యూహాత్మక పోరాటం కానీ ఇట్లాంటివి ఏమి కనపడుతున్నా, మొత్తం నిస్తేజంగా ఉంది. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం సైలెంట్గా ఉంది. సో ఈ టైంలో ఈ పరిస్థితుల్లో కనుక కమిటీలు వేస్తే ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. దాని గురించి మొత్తం వీళ్ళు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కమిటీలు వేద్దామా అనే ఒక ప్లాన్లో కూడా ఉన్నారట. నేతల పనితీరు బట్టి పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గతంలో ఎదురైన విమర్శలకు చెక్ పెట్టాలని చూస్తుంది. అసలు ఎప్పటి నుంచో ప్రధానంగా ఉన్న ఆరోపణ ఏంటంటే కేవలం నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు, అంటే రాజకీయంగా ఉన్నప్పుడు వేరు, ఉద్యమంలో ఉన్నప్పుడు వేరు అని కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. కానీ అదే పార్టీకి దెబ్బేసింది. కొత్తగా కాంగ్రెస్లోంచి, టీడీపీలోంచి, బీజేపీలోంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేసి వాళ్ళకి కీలక శాఖలు కేటాయించడంతో ఎప్పటి నుంచో ఉద్యమంలో ఉన్నవాళ్ళు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా దూరం అయ్యారు. దట్టు మొన్న మూడోసారి కూడా వరుసగా అదే గత 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు కావచ్చు, గతంలో 2 సార్లు అధికారంలో నేతలకే మరోసారి పెద్దపీట వేయడంతో వాళ్ళు దూరం అయిపోయారు. కాబట్టి ఈసారి అవన్నీ మార్చుకొని కొత్త వాళ్ళకి, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళని గుర్తించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారట. తర్వాత 2017 తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ ఒక్క కమిటీ కూడా వేయలేదు. కేవలం జిల్లా అధ్యక్షులను, నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా ప్రకటించి వదిలేసింది. పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిన నేతల పదవులను కూడా తిరిగి భర్తీ చేయలేదు. ఉదాహరణకు కేశవరావు కాంగ్రెస్లో చేరిన ఆయన సెక్రటరీ జనరల్ పదవి ఖాళీగానే ఉంది. పార్టీ కమిటీల్లో స్థానం కోసం ఎదురుచూసిన పలువురు నేతలు నిరాశ చెంది పార్టీ మారారు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం ఈ అంశాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. ఫస్ట్ నుంచి బీఆర్ఎస్కి ఉన్న మాట అదే. ఈ బూత్ స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు వీటిని పెద్దగా పట్టించుకోలేదు. అసలు బడా నాయకులు ఎవరైతే చెప్తారో వీళ్ళు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, కవిత, వీళ్ళెవరు కనీసం ఎమ్మెల్యేలని, మంత్రులను కూడా కలిసింది లేదు. వాళ్ళంతా బిజీ. ఇంకా వీళ్ళు కమిటీలు ఏమేస్తారు, పార్టీ కేడర్ని ఏం పట్టించుకుంటారు? అయితే ఇప్పుడు అధికారం పోయింది, పూర్తి స్థాయిగా జీరో అయిపోయింది, మొత్తం కేడర్ మొత్తం జారుకుంది, ఎక్కడ ఎవరు లేరు, పార్టీ పరిస్థితి భూస్థాపితం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా కార్యకర్తలు అవసరమయ్యారు, కమిటీలు వేద్దామని అనుకుంటున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో వెళ్ళిపోతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం అవుతుందని ఆశించిన నేతలకు నిరాశ ఎదురైంది. ఎన్నికల ముందు కమిటీలు వేస్తే పదవులు దక్కిన నేతలు పార్టీ మారితే భారీ నష్టం వాటిల్లుతుందని అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నిరాశలో ఉన్న కేడర్ ఇది మరింత ఆందోళన కలిగించవచ్చని నేతలు భావిస్తున్నారు. ఆ నష్టాన్ని నివారించడం కోసమే పార్టీ కమిటీలను పెండింగ్లో పెట్టినట్టు సమాచారం. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించనుంది. వారు సాధించే ఫలితాలను బట్టి వారి పనితీరు, ప్రజాదరణ, భవిష్యత్తులో పార్టీ పటిష్టతకు ఎంతవరకు ఉపయోగపడతారనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ తర్వాతే నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు ఇవ్వాలని అధిష్టానం యోచిస్తుంది. అవసరమైతే మంచి పనితీరు చూపించిన వారికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ సైతం ఇవ్వాలని భావిస్తున్నారంట.
అందులో భాగంగానే వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారంటే ఇక్కడ ఇదొక కీలకమైన అంశం అండి. ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అందరి దగ్గరగానే ఉంటారు, అధికారంలో లేని వాళ్ళని ఎవరో గుర్తించి వాళ్ళని ఇప్పటికైనా బీఆర్ఎస్ దగ్గర తీసుకుంటే, వాళ్ళ కీలకమైన పదవులు కేటాయిస్తే, పార్టీ పరంగా కావచ్చు లేకపోతే మిగతా పదవులు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళకి కేటాయిస్తే ఇప్పటికైనా కొంత వాళ్ళు పార్టీ మీద అభిమానంతో కావచ్చు, ఇప్పటికైనా అధిష్టానం గుర్తించిందన్న ఒక దీంతో ఖచ్చితంగా వాళ్ళు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారు. లేదు మేము ఇప్పటికీ వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకో వలస వచ్చిన వాళ్ళకో ఇలాంటి వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటూ వెళ్తాం, కొత్తగా వచ్చిన వాళ్ళని మేము ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని వదిలేస్తాం, కొత్తగా వచ్చిన వాళ్ళకే పెద్దపీట వేస్తామంటే ఇప్పటికే క్యాడర్ మొత్తం నిరాశలో ఉంది, మరింతగా దిగజారిపోతారు పార్టీ పరిస్థితి. చూడాలి మరి. కేసీఆర్ అంటే అందరూ అంటున్నారు కేసీఆర్ కమిటీలు వేస్తారంట, కానీ నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యం ఏమంత బాగాలేదు, పార్టీ పరిస్థితులు కావచ్చు మిగతా పరిస్థితులు చూసి చక్కదిద్దేంత పరిస్థితులు ఇప్పుడు ఆయన లేరు. కాబట్టి ఈ కమిటీలు ఇవన్నీ కూడా కేటీఆర్ హరీష్ రావు కేటీఆరే వేస్తాడు అనుకోండి. కాబట్టి కేటీఆర్ వేసే కమిటీలు ఎలా ఉంటాయో, వాటి పనితీరు ఎలా ఉంటుందో, ఎలాంటి నాయకులకు ఆయన బాధ్యత అప్పగిస్తారో చూడాలి మరి.